నమస్తే. రాజకీయాల్లో సమయం, సందర్భం లేదా అవకాశాలు ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కులం ఒక అనివార్యంగా కనబడుతున్నది. దానికి కారణాలు ఏమన్నా కావచ్చు కానీ కొందరు పదే పదే తమ కులాన్ని ఎందుకు అవమానించేలా మాట్లాడుతున్నారంటే కొందరు టార్గెటెడ్గా తమ కులాన్ని వేధిస్తున్నారని ఇట్లా 2-3 రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జరిగిన ఒకానొక వివాదం, ఫ్లెక్సీ వివాదం నుంచి అది 2 కులాల మధ్య ఒక వివాదంగా మారింది. బీసీ వర్సెస్ రెడ్డి సామాజిక వర్గం అని. ఈ ప్రతి సందర్భంలో ఏదైనా ఘటన జరిగినప్పుడు ఈ తరహా చర్చలు ఎందుకు జరుగుతున్నాయి, వీటిని నివారించడం ఎలా, వీటి గురించి మనం మాట్లాడదాం. మన దగ్గర ఈబీసీ జాగ్ చైర్మన్ వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఈ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్నది. వాస్తవానికి అది కాంగ్రెస్ పార్టీకి పరిమితము అనాలను, లేకపోతే కనుక ఒక బీసీలో ఒక పైమెట్టున్న వాళ్ళు అవమానించారనో ఎట్లా చూడాలంటారు దాన్ని? మీరైతే ఎట్లా అంటే బుచ్చయ్య గారు, ఇది దురదృష్టం బుచ్చన. ఎందుకంటే ప్రతి దానికి కూడా ఒక కులం అనేటువంటి ముసుగు తొడిగి ఆ కులాలను నిందించడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. అయితే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ వాళ్ళు కులము అనేటువంటి అంశాన్ని ఎత్తుకొని వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఒక విధంగా ఒకరిని పెంచడం, ఒకరిని తగ్గించడం, లేదా ఒక అవసరం కొరకు మాట్లాడడం అదొక పద్ధతి అయింది రాజకీయ నాయకులు. సరే, ప్రభుత్వాలైనా పార్టీలైనా ఎవరైనా కానీ వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ అంశాన్ని తీసుకోవడం. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ భారతదేశంలో కానీ, సరే మన ఉమ్మడి రాష్ట్రం కానీ మన తెలంగాణ రాష్ట్రం, అవునన్నా కాదన్నా కానీ చతుర్వర్ణ వ్యవస్థలో ఏదైతే 4 వర్గాలు ఉన్నమాట వాస్తవం. అవును, కులం వాస్తవం ఉన్నది, కులం ఉన్నది. అయితే కులం అనేది అంటే అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తే ఈ కులాన్ని ఏ విధంగా తొలగించాలనేటువంటి ఆలోచన చేసి చివరకు తను ఏం చేసిండంటే ఒక బుద్ధిస్ట్గా మారిండు. అటువంటి పరిస్థితులల్లా ఈ కులాన్ని తొలగించలేం. కానీ కన్న తల్లిదండ్రులు ఎట్లనో ఎవరి కులం వాళ్ళకు తల్లిదండ్రులు లాంటిది అని చెప్పాలి, ఉన్నంతకాలం చెప్పాలి కదా. తల్లిదండ్రులు ఏ కులమన్నా కానీ ఉన్నంతకాలం అదే అని చెప్పాలి, చెప్పక తప్పదు మనం. అటువంటి పరిస్థితులల్లా ఇప్పుడు మాట్లాడుకునేటువంటి తీరు చాలా ఘోరంగా ఉంది. గతంలో మనం చూసినప్పుడు ఎవరైతే తప్పులు చేస్తారో, అంటే నిందితులైనా లేదా అవరోధకులైనా లేదా అక్రమార్జనకు పాల్పడ్డ వాళ్ళైనా ఆటంకవాదులైనా ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళను వ్యక్తిగతంగా ఎవరు దోషులైతే వాళ్ళనే నిందించడం జరిగేది గతంలో. కానీ ఇటీవల కాలంలో కులాలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరి కులం వాళ్లకు గొప్పదే కదా, గొప్పదే ఉన్నది కదా, కులం అనేది తీసేయలేదు కదా, ఉన్నప్పుడు ఏ కులాన్ని అయినా నిందించడం తప్పే. ఎవరి ఆత్మగౌరవం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆత్మాభిమానం వాళ్ళకు ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ కుల దూషణలు, వ్యక్తిగత దూషణలు అంటే సరే, అది అతను ఆ విధంగా మాట్లాడింది కాబట్టి అతన్ని ఉద్దేశించి నేను ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, అతను అట్లా మాట్లాడకపోతే నేను ఇట్లా మాట్లాడకుండా ఉండేవాడిని అని చెప్పడం వేరు. అవునవును. కానీ అట్లా కాకుండా అతను కుల దూషణలకే ఎక్కువ ఇంపార్టెన్స్. ఇప్పుడు సాధారణంగా కూడా నువ్వు కూడా నాకు ఎదురు మాట్లాడతావా అని అంటారు. నువ్వు కూడా అన్న దగ్గర ఎక్కడో కింది కులం అనే ఒక ధ్వని కూడా ఉంది కదా దాంట్లో. చూడు బుచ్చన్న గారు, అంటే అది కింది కులం అనేది కాదు, కానీ మంచి వాళ్ళు ఏ కులంలోనైనా ఉండొచ్చు, 100%. చెడ్డవాళ్ళు ఏ కులంలో ఉన్నారు, అవును, తప్పులు చేసే వాళ్ళు ఏ కులంలో ఉన్నారు. అది కానీ నువ్వు కూడా అనేదానిది కాదు. కానీ ఆ మాట్లాడే వ్యక్తి ఎవరైతున్నారో ఆ మాట్లాడే వ్యక్తి అహంతో మాట్లాడిన వ్యక్తి, అహంతో నువ్వు కూడా అంటే నాకంటే నువ్వు తక్కువ అనేటువంటి భావనతో మాట్లాడిన వ్యక్తి. ఆ భావనలు ఉన్నటువంటి వ్యక్తులు ఏ కులంలోనైనా ఉంటారు, ఏ కులం వల్లనైనా ఉంటారు. ఈ కులం ఆ కులం అని నేను చెప్పలేను, ఏ కులం వల్లనైనా ఉంటారు. కాబట్టి అప్పుడు నువ్వు కూడా అంటే నేను మనిషిని కాదా?
ఎవరైనా మనుషులే కదా, మనుషులే. ఎవరైనా మనుషులే. మనిషిని గౌరవించుకోవాలి, మనిషిని ప్రేమించుకోవాలి, మనిషిని అభిమానించుకోవాలి. కానీ దాని మధ్య కులాలను జొప్పించి నీ కులం నా కులం, నీ కులం తక్కువ నా కులం ఎక్కువ, లేకపోతే నీ కులం వాడు ఇట్లా చేసిండు నా కులం, ఇది అనేదే పరస్పర వైరుధ్యమైనటువంటి ఏ అయితే దూషణలు ఉన్నాయో ఇది సమగ్రతకు విఘాతం కలిగేటువంటిది. ఇప్పుడు దేశ సమగ్రత అయినా, రాష్ట్ర సమగ్రత అయినా, గ్రామ సమగ్రత అయినా, ఈ మూడు కూడా ఇవి దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సమాజంలో. కానీ ఈ కులతత్వం మీద మాట్లాడితే ఇది చాలా నేరపూరితమైనటువంటి చర్యలు ఎవరు మాట్లాడినా. అవును, ఇప్పుడు ఉగ్రవాదుల కంటే ప్రమాదం. ఎందుకంటే ప్రశాంత వాతావరణం పోయి ఘర్షణ సంఘర్షణతోటి విద్వేషాలు రగిల్చి హింసావాదం తలెత్తేటువంటి ప్రమాదం ఉంటుందని నేను ఈ సందర్భంగా. కానీ ఇక్కడ మనం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఏది దేవస్థానం మెంబర్గా పేరు ప్రకటించడం బీసీకి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు, అది సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్నది. అవును, పై స్థాయిలో ఉన్న వాళ్ళు పైన కింది వాళ్ళకి ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. అవకాశాలు వచ్చినప్పుడు జీర్ణించుకోలేక ఇట్లా అంటున్నారు, తమను తక్కువ చేస్తారనే ఒక ఆవేదన ఇటువైపు నుంచి వస్తున్నది. సరే, మీరు అనేది ఏముంది, ఇటీవల కాలంలో ఈశ్వరమ్మ గారికి దేవస్థానం బోర్డు మెంబర్ ఇచ్చారు. సరే, ఇచ్చింది ముఖ్యమంత్రి గారు, సరే రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈశ్వరమ్మ గారిని సెలెక్ట్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు మనం గమనించినంత వరకు ఏంటంటే అక్కడ శివచరణ్ రెడ్డి కూడా ఆ రకంగా మాట్లాడాల్సిన సందర్భం కాదు. ఎందుకంటే ఇప్పుడు తనకి పార్టీలో ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు, లేదా ప్రభుత్వ పరంగా ఏదన్నా అతనుకు ఏమన్నా అంటే సరైన విధంగా ప్రభుత్వం వివరించలేదు అన్నప్పుడు తను నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉండే, నేరుగా పార్టీతోటి మాట్లాడాలి. ఎందుకంటే అతను రాష్ట్ర కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. అదే కదా మీరు అడిగేది, అదే జరుగుతున్న ఇష్యూనే అది, శివచరణ్ రెడ్డిదే కదా. అయితే ఇక్కడ శివచరణ్ రెడ్డి గారు వారు అంటే అతను కూడా తులనాడడం జరిగింది. అంటే అతను కూడా కులాలను తీసుకురావడం, కులాల ప్రస్తావన తీసుకురావడం నేను గమనించాను. అంటే అది తప్పే కదా. ఇప్పుడు గౌడ కులానైనా దూషించొద్దు, యాదవ కులానైనా దూషించొద్దు. వారికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం నువ్వు ఎందుకు ఇచ్చిర్రు అనేది నువ్వు ప్రశ్నించదలుచుకుంటే దానికి వేరే మార్గం ఉంది. కానీ ఈ రకమైనటువంటి చర్య ఆయన మాట్లాడడం కూడా తప్పే. అయితే ఇక్కడ నేనేమంటున్నంటే దాన్ని ఆసరాగా చేసుకొని నేను ఇటీవల చాలా గమనిస్తున్నా, చాలా బాధ కూడా కలుగుతుంది. ఎందుకు? ప్రతి విషయం వల్ల కూడా రెడ్లు రెడ్డి జాతిని కించపరుస్తున్నారు. ప్రతిదానికి రెడ్డి జాతిని కార్నర్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక శివచరణ్ రెడ్డి అక్కడ పొరపాటు మాట్లాడిండు, నువ్వు కార్నర్ చేయాల్సింది ఎవరిని? శివచరణ్ రెడ్డినే. ఇది తప్పు, నువ్వు మాట్లాడు. కాబట్టి నీ శివచరణ్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని పార్టీని కోరొచ్చు, ప్రభుత్వ పరంగా కోరొచ్చు. కానీ దానికి ఏమంటుర్రు? రెడ్ల జాతి ఈ విధంగా దోచుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అని వ్యక్తిగత దూషణలకు విపరీతంగా మాట్లాడుతున్నారు. అదొక్కటే కాదు, మీరు సోషల్ మీడియాలో చూడండి, పనిగట్టుకొని రెడ్లను కించపరుస్తున్నారు. పనిగట్టుకొని అయితే తప్పు ఎవరైనా చేస్తారు కదా. నిందితులు అనేవారు ఏ కులంలో ఉన్నారు. మరి రెడ్లలో ఎవరన్నా నిందితుడు చేసినప్పుడు ఆయనేం కరెక్ట్ చేసిండని నేను చెప్పాను. నేనేమో అట్లే వెనకేసుకురావడానికి ఏం సిద్ధంగా కూడా లేను. రెడ్డి అయినా ఇంకోడైనా తప్పు చేసినప్పుడు శిక్షార్హుడే. కానీ ఫలాని వ్యక్తి తప్పు చేసిండు, ఇట్లా చేయాల్సి లేకుండే, అట్లా అందుకు తగిన శిక్ష పడాలి అనేటువంటిది డిమాండ్ వేరు. అతన్ని కార్నర్ చేయడం కరెక్ట్. కానీ దానికి కులాన్ని దోషిగా నిలబెట్టడం ఎంతవరకు కరెక్టు? ఎంతవరకు? ప్రతిదానికి రెడ్డి జాతిని కించపరచడం ఎంతవరకు కరెక్టు? అందులో కూడా ఆత్మాభిమానం ఉండదా? రెడ్డి జాతికి ఆత్మగౌరవం ఉండదా? ఎవరికైనా ఉంటుంది కదా. ఇప్పుడు నీ కులాన్ని అన్నప్పుడు నీకెంత బాధ ఉంటుందో
నా కులాన్ని అన్నప్పుడు నాకు కూడా అంతే బాధ. కానీ మరి వీళ్ళనే ఎందుకు అంటున్నట్లు కారణం పని ఇందాక అన్నారు పని కట్టుకొని అంటున్నారు అని. అంటే అంత పని కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకని ఎందుకని అనుకుంటున్నారు? అయితే కొంతమంది వ్యక్తులు నేను అంటున్న రాజకీయ స్వార్థం కొరకు వీరిని దూషించి ఒక పెద్ద వ్యక్తులుగానా లేకపోతే మేము ఎదిరించినామని చెప్పుకోవడానికా ఏమో తెలియదు, కానీ పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. వ్యక్తిగత దూషణలకు పోతే అంటే ఎవరైనా తప్పు చేస్తే పోతే నేను కూడా ఏం పెద్దదాన్ని ఇప్పుడు మీ ముందల ప్రస్తావన తీసుకు, కానీ కార్నర్ చేయడం ఎవరిని? జాతిని కార్నర్ చేస్తుంది, రెడ్డి జాతిని. అంటే రెడ్డి జాతిలో మంచోళ్ళు లేరా, గొప్పోళ్ళు లేరా? ఎంతమంది లేరు మీకు తెలియదండి? కొండపల్లి సీతారామయ్య లేడా? ఇంతెందుకు, స్వతంత్రము రాకముందు ఈ భారతదేశానికి స్వతంత్రం రావాలని సిపాయిల తిరుగుబాటు కంటే ముందల కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అమరుడైపోయింది కదా. నక్సల్ మరి ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య లాంటి వాళ్ళు లేరా? భూదాన ఉద్యమం వల్ల అందరికంటే ఈ భారతదేశం వల్ల వెదిర రామచంద్రారెడ్డి లేడా భూదానం వల్ల? ఇట్లా ఎంతమంది లేరు చెప్పండి మీరు జర్నలిస్ట్. ఒక మాట నేను మాట్లాడచ్చు ఇప్పుడు. ఒక మాట అంటే నేను అంటున్నా, ఇప్పుడు నేను కూడా ఉన్నా, ఇప్పుడు ఈబీసీ ఉద్యమం చేసిన పేదోళ్ళ గురించే కదా నేను కొట్లాడేది. స్కాలర్షిప్స్ అయినా, ఫీ రీయింబర్స్మెంట్ అయినా, ఈడబ్ల్యూసీ, అదే కాదు నేను అన్ని ఉద్యమాలలో పాల్గొన్నా. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో, బీసీ ఉద్యమంలో, వికలాంగుల ఉద్యమంలో, ప్రజా ఉద్యమాల, సామాజిక స్పృహతోటి అన్ని ఉద్యమాల, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం మాట. అయినా మేము అందరితోటి కలిసిమెలిసి మమేకమై ఆత్మీయతతోటి అందరితోటి కలిసి పోరాటాలు చేస్తున్నాం కదా, మాట చెప్తున్నా. మరి అటువంటి అప్పుడు ఎందుకు ఈ కుల ప్రస్తావనలు అంటున్నారు? మీరు 40 ఏళ్ళ కింద జర్నలిస్ట్ కదా, 40 ఏళ్ళ నుంచి మీరు సరే నేను జర్నలిస్ట్ చేసిన ఉద్యమ నాయకులు, న్యాయవాది, చాలా రకాల పాత్రలు మీకు ఉన్నాయి కదా. ఈ 40 ఏళ్ల కాలంలో తెలుగు సమాజంలో వచ్చిన మార్పు, ఈ మార్పులో ఎవరెవరి జీవితాలు అంటే ఏ సామాజిక వర్గం జీవితాలు బాగుపడ్డాయని మీరు అనుకుంటున్నారు? అదే ఇక్కడ వచ్చిన సమస్య. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, అవునన్నా కాదన్న ఏంటంటే, అగ్రకులాలకుగా పిలువబడుతున్న ఏ కులమైనా పిలువబడే కులమే. ఇది సృష్టిలో పిలువబడే కులాలనే చెప్తా నేను. ఈ అగ్రకులాలుగా పిలువబడే కులాలలో సింహభాగం ఏంది, మెజార్టీ భాగం రాజ్యాధికారంలో ఉండడం వల్ల, అది రెడ్లు అనుకో, కమ్మలు అనుకో, వెలమలు అనుకోండి, బ్రాహ్మణులు అనుకోండి, ఇటువంటి కొన్ని అంటే సరే ఎక్కువ తక్కువ ఈ కులాలే అధికారం చెలాయించడం, ఈ కులాలే ఆధిపత్యం చెలాయించడం వల్ల ఒక రకమైనటువంటి భావన ఈ సమాజంలో వచ్చిన మాట వాస్తవం. నేను ఉమ్మడి రాష్ట్రానికి మాట్లాడాను, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన మాట నిజమే అది. కానీ నేనేమంటున్నట్టే, ఈ అధికారమును దృష్టిలో పెట్టుకొని, అధికారం చెలాయించే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని, లేదా ఆధిపత్యం చెలాయించే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ రెడ్డి జాతిని మొత్తం మొత్తం అనడం తప్పు. ఈ రెడ్డి జాతిని మొత్తం కించపరచడం ఎంతవరకు కరెక్టు? గంపగుత్తగా ఏంటంటే రెడ్లు బలిచి కొట్టుకు ఎక్కడదండి? రెడ్ల పేదలు లేరా? ఉన్నారు కదా. ఇప్పుడు అవునన్నా కాదన్నా 4 వర్గాలుగా జనాభా విభజించబడ్డది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అదేవిధంగా ఫార్వర్డ్ క్యాస్ట్ అంటవా, అగ్రకులం అంటవా, లేకపోతే ఎఫ్సీలు అంటవా, ఇట్లా 4 కులాలుగానైతే పిలువబడ్డాయి. ఈ 4 కులాలల్లో కూడా మీకు తెలుసు, పేదవాళ్ళు ఉండ్రు, ధనవంతులు ఉండ్రు, పేదవాళ్ళు ఉండ్రు. మరి ఈ పేదవాళ్ళకు గాథలు లేవా, బాధలు లేవా? ఈ అగ్రకులాలు ఉన్న పేదవాళ్ళకు బాధలు లేవా? మరి వీళ్ళకి అన్యాయాలు జరుగుతలేవా? వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ ప్రభుత్వాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ స్పందించాల్సిన అవసరం లేదా? తర్వాత సామాజిక సంఘాలు స్పందించాల్సిన పని లేదా? మరి నేను అంటున్న యూట్యూబ్ ఛానల్స్నే అడుగుతున్నా నేను వాళ్ళంటే గౌరవం, ఎందుకంటే సామాజికంగా మార్పు కొరకు, మంచి కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి భావన నాకుంది. మరి అది మార్పుకు మంచికే ఉండాలి, కానీ ఈ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఈ సంఘర్షణ వాతావరణం నెలకొలే విధంగా ఈ కులాలను వేరు చేసి మాట్లాడడం వల్ల ఏంది? రెడ్డి జాతి అంటే వేరు చేసి మాట్లాడేమే కదా.
ఏమండి ఊర్లలో ఎట్లా పిలుచుకున్నాం? అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళుగా, బావ బామ్మాదులుగా, తండ్రి కొడుకులుగా ఇప్పటికి పిలుచుకుంటారు. ఇప్పటికి కూడా పిలుచుకుంటున్నాం. అవును. ఇటువంటి అప్పుడు ఏంది ఇది ఇట వేరు చేయడం ఏంది? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఒక ప్రశ్న వస్తున్నది మళ్ళీ. ఉదాహరణకు ఆర్యవైశ్య భోజనశాల బోర్డు ఉంటుంది, అవును రెడ్డి భోజనశాల అని ఉంటుంది. అవును. ఒక రజక భోజనశాల, ఉమ్, నాయి బ్రాహ్మణ హోటల్ అని పెట్టినామనుకోండి, ఉమ్, పోతారా జనాలు? దీనికి ఉన్నంత ఆదరణ వాటుకుంటుందా? ఇది ఒక ఊహ, నిజంగా ఒక ఊహ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ, సరే హోటళ్ళు మన మీరైనా నేనైనా ఎవరైనా ఏ హోటల్ అయినా కులం చూడం, మనకు సప్లై చేసే వ్యక్తి ఏ కులం సంబంధించిన దాంట్లో చూడము, మనం చూడము. తర్వాత ఎంతసేపు ఉన్నా కానీ శుభ్రత పరిశుభ్రత చూస్తాం. హోటల్ పోయినప్పుడు రుచి మనం తినడానికి మంచిగా ఉందా లేదా అనేది చూస్తాం, అందరికీ తెలిసిన విషయం. సరే మీరు అన్నట్టు కొంతమంది వ్యాపారంలో అట్రాక్టివ్ కావడానికి, తమ వర్గాలను ఆకట్టుకోవడానికి కొంత బిజినెస్ టాక్టిక్స్ చేస్తే చేయొచ్చు. దాంట్లో నేను అది కరెక్ట్ అనను, కరెక్ట్ కాదనను, కాకపోతే అవన్నీ బిజినెస్ టాక్టిక్స్. కానీ కులము అనేటువంటి దాని మీద ఏ భోజనశాల కూడా నడవదు, ఏ టీశాల కూడా నడవదు. అది ప్రాతిపదికనే కాదు. వాళ్ళ కుల పేరు లేకుండా పెడితే అందరు పోతే భోజనం చేస్తారు. ఇప్పుడు చాలా ఉన్నాయి అట్లా, చాలా ఉన్నాయి అట్లా చాలా ఉన్నాయి. అవును. నేను ఏమంటున్నా అంటే బుచ్చన్న గారు, మీరు కూడా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు. ఇప్పుడు మనం అందరం కూడా అన్నదమ్ములాగానే ఇప్పుడు అదే ఆత్మీయతతోటి మనం అట్లనే గడుస్తున్నది, అట్లనే మెలుగుతున్నాం. మీరు చూడండి బుచ్చన్న గారు, నేను ఒక మాట చెప్తున్నా. సరే, ఇటీవల కాలంలో రాజకుమార్ అనే వ్యక్తి 6గురిని హత్య చేసిండు. మరి అతను బీసీ సమాజానికి చెందిన వ్యక్తి, నరహంతకుడు, ఒక ఉన్మాది. కానీ రాజకుమార్ వ్యక్తి నరహంతకుడు, ఉన్మాది అని అంటారు, కానీ బీసీ సమాజానికి చెందిన వ్యక్తి నరహంతకుడు, ఉన్మాది అని ఎవరని అంటుర్రా? ఆయన కులమే తెలియదు, మరి తెలియదు అంటుర్రా? అంటలేదు. నేను ఎందుకంటున్నా ఈ ప్రశ్న అంటే, అదే రెడ్డి సంబంధించినటువంటి వ్యక్తి. అంటే నేను రెడ్డోడు తప్పు చేస్తే వాడు గొప్పోడు అని అనను. ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే. కానీ అదే రెడ్డి సామాజికం చెందిన వ్యక్తి పొరపాటు చేస్తే ఆ కులాన్ని మొత్తం ద్వేషిస్తురు, ఆ కులాన్ని మొత్తం దుర్భాషలాడుతురు, ఆ కులాన్ని మొత్తం దూషణలతో మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? 6గురిని చంపి వాడు చావబడి తర్వాత ఇంత ఉన్మాదిగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఆ విధంగా బిహేవ్ చేసాడు. నేనేమంటున్నంటే, నేను అందుకే చెప్తున్నా, తప్పు చేసేవాడు ఈ కులము ఆ కులము అనేది కాదు, ఏ కులం వలన ఉన్నారు. కాబట్టి మీరు కొంతమంది వ్యక్తులు, మీరంటే నేను మిమ్మల్ని అనుకోకండి, మీరు అట్లా కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వ్యక్తులు మీరు ఇది మాట్లాడండి. మరి బీసీ సమాజానికి చెందిన వ్యక్తి రాజకుమార్ ఇట్లా చేసిండు అని అంటుర్రా? చెప్పండి. అంటలేదు. అతను కులం తీయట్లేదు. ఇక్కడ ఎందుకు తీయట్లేదు? 6గురిని చంపిండు, ఎందుకు తీయట్లేదు అంటే, ఇక్కడ అదే రెడ్డి అయితే ఇప్పుడు ఆయనేం మంచి పని చేసిండు, ఈయనేం మంచి పని చేసాడు, అదే రెడ్డి అయితే రెడ్డి కులాన్ని తీస్తలేరా? ఎందుకు తీస్తున్నారు మీరు? ఎందుకు పని కట్టుకొని తీస్తున్నారు? మాకు ఆత్మగౌరవం లేదా? మేము ఆత్మాభిమానం లేదా? మాకు కూడా కొద్దిగా ఉంటుంది కదా. ఇప్పుడు మాకు కూడా కులం ఉందని అందరూ అన్నప్పుడు మాకు కూడా కులం అంటే ఒక తల్లిదండ్రులు లాంటి ఇప్పుడు తల్లిదండ్రులను ఎంత ప్రేమించుకుంటామో కులాన్ని కూడా ప్రేమించాలి, తప్పదు. ఎదుటి కులాలను దూషించకూడదు. ఇప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, నన్ను నేను ప్రేమించుకోవాలి. నన్ను నేను ప్రేమించుకున్నప్పుడే, ఆ ప్రేమ గురించి తెలిసినప్పుడే నేను ప్రేమించగలుగుతా. మరి అది తెలియనప్పుడు మనం అందరిలాగానే మూర్ఖులం అవుతాం. మరి అటువంటి పరిస్థితులలో ఇంత మూర్ఖంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అందుకని నేను అంటున్నా, ఇప్పుడు మాకు కూడా చాలా అన్యాయం ఉంది. ఇప్పుడు మాకు 4వ వర్గంగా ఉన్నటువంటి మేము, అంటే 4 వర్గాలు ఉన్నాయి కదా, ఈ అగ్రకులాలు ఉన్నటువంటి వాళ్ళకు మాకేమున్నాయండి? మాకు హాస్టల్ లేవు, స్కాలర్షిప్ లేదు, ఫీ రియంబర్స్మెంట్ అంటే అదంటే నేను ఇటీవల కాలం వల్ల నేను పోరాటం చేసి పెట్టించిన. కార్పొరేషన్ లేదు, కమిషన్ లేదు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు, స్టడీ సర్కిల్ లేవు, ఏది లేదు.
మరి ఇప్పుడు మా దాంట్లో కూడా పేదరికం ఉంది, మా దాంట్లో కూడా పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి ఉంది, మా దాంట్లో కూడా అనేక మంది అవస్థలు పడుతురు. ఇప్పుడు ఈ అగ్రకులాల్లో ఎంతమంది అండి హోటల్ బోయలుగా, సర్వీస్ బోయలుగా, పాన్ షాపులు నడుపుతూ, తోపుడు బండ్లు దోలుతూ, లారీ క్లీనర్లుగా, వ్యవసాయ కూలీలుగా అనేక వృత్తులలో కొనసాగిస్తున్నారు. రెడ్డి అనగానే వాడేమన్నా బల్చినోడు అయిపోయి వాడేమన్నా కుబేరుడు అవుతాడా? అయితే ఉండొచ్చు, మీరు అన్నట్టు కుబేరులు అల్ల ఉండ్రు, ఇల్ల ఉండ్రు, ఇందులో కొద్ది ఎక్కువ ఉండ్రంటే ఒప్పుకుంటా, నేను కాదనను, అట్లా ఉండొచ్చు. ఆధిపత్యం అధికారం కూడా వీళ్ళ చేతులు ఉంది. ఇప్పుడు ఆధిపత్యం అధికారం అనేది కూడా రెడ్లల్లో వచ్చిందనుకో, రెడ్లకే ఉందనుకో, రెడ్లకు ఉంటే ఏ పేద రెడ్డి కుదురుతుంది చెప్పండి మీరు? ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మనం అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఆస్తి అంతా ఆయన ఫ్యామిలీకి చెందుతుంది. షేర్ హోల్డర్లు ఎవరైతారు? ఆయన కుటుంబం అయితే. కానీ యావత్ సమాజం అంతా, యావత్ రెడ్లంతా షేర్ హోల్డర్లు అవుతారా? జగన్మోహన్ అట్లే రేవంత్ రెడ్డి గారి ఆస్తి మా అందరికి వస్తుందా? మాట ఒక ముఖ్యమంత్రి గారి ఆస్తి ఏ ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబుదైనా ఎవరిదైనా రాదు. ఉదాహరణకు కానీ వాళ్ళని చూసి ఈ కులం యొక్క ఈ రెడ్డి జాతిని ఈ విధంగా మీరు అవమానాలకు గురి చేయడం ఏంది? తప్పు. మొత్తం ఎవరో ఒకరో ఇద్దరో చేసిన తప్పును ఆధారం చేసుకొని హోల్ కమ్యూనిటీని నిందించడం చాలా తప్పు. అట్లా అనకూడదు, అనకూడదు. మొన్న ముఖ్యమంత్రి సీనియర్ ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీర్ మాట్లాడిన మాటలు బహుశా మీరు కూడా విన్నారా? వీడియోలో వచ్చినాయి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు అంటే వారిద్దరే ఉదాహరణ కాదు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న ఒక రెడ్డి ఉంటారు, ఎవరో కాంగ్రెస్లో ఒక రెడ్డి ఉంటారు. మరి వాళ్ళు కూడా చాలా ఎట్లా మాట్లాడుకుంటారు మీకు తెలుసా? ఆ మాటలు నేను అనాల్సిన పని లేదు. అయితే మీరు అడిగే ప్రశ్న ఏంటంటే, నాకు అర్థమైందంటే వాళ్ళు రెడ్లు తిట్టుకోవచ్చునా అని అడుగుతారు, అంతేనా? అదే ప్రశ్న మీరు అడిగేది. అంటే రెడ్లు వాళ్ళు తిట్టుకుంటేనేమో ఏమి లేదు అనేది, అదే కదా ప్రశ్న. ఆ మాటలు కూడా మామూలు మాటలు కావు. చూడండి, పేపర్ క్లిప్పింగ్ చూడొచ్చు, వీడియో రికార్డు కూడా చూడొచ్చు, ఎట్లా తిట్టుకుంటున్నారు. నేనేమంటున్నానంటే అవి విమర్శలు వేరు, కుల దూషణలు వేరు. కుల దూషణలు కావు కదా అవి, కుల దూషణలు కావు అవి. అవి విమర్శలు, తర్వాత ప్రతి విమర్శలు. అదే ప్రతి విమర్శలు ఒకరికొకరు పర్సనల్గా. నేను కూడా ఏమంటున్నంటే, రెడ్లల్లో ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని నిందించండి, వాళ్ళను నిటారుగా నిలబెట్టి వాళ్ళను బోన్లో పెట్టండి, వాళ్ళను కార్నర్ చేయండి. నేనేం తప్పు పడతలేను. కానీ మీరు కులాన్ని మొత్తం, రెడ్డి కులాన్ని మొత్తం, రెడ్డి జాతిని మొత్తం మీరు అవమానపరచడం, అగౌరవపరచడం, ఇష్టం వచ్చినటువంటి నానా బూతులు మాట్లాడడం, తర్వాత వాళ్ళని కించపరచడం. అంటే ఇప్పుడు బుచ్చన్న గారు, ఏ మనిషి అయినా ఎవరు ఏ కులంలో జన్మించేది తెలుసా? నీ కులంలో నీ కులంలో నువ్వు జన్మిస్తున్నావు నీకు తెలుసా బుచ్చన్న? నా కులం, నేను పలాని రవీందర్ రెడ్డి నేను ఈ కులంలో జన్మిస్తాను, నాకేమన్నా తెలుసా? ఇది సృష్టి. ఇప్పుడు మా నాయనది నాది, ఇప్పుడు మా నాయనకు తెలియదు, మా నాయనది మా తాతకు తెలియదు, మా తాతది ఎవరికి తెలియదు. కాబట్టి ఇటువంటి అప్పుడు మనం ఈ విధంగా అనుకోవడం వల్ల మరి మాకు బాధ ఉండదా? మాకు కూడా ఎంత బాధపడుతుంది చెప్పు. అరే ఇట్లా అంటుర్రు అంటే ఉట్టిగా నిందిస్తున్నారు, ఉట్టిగానే జాతిని మొత్తం నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు, సమాజంలో వేరు చేస్తున్నారు. ఇప్పుడు నేనేం కోరుకుంటున్నంటే, అందరం అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా, తండ్రి కొడుకుల్లాగా ఈ విధంగా జీవించాలి, సహజీవించాలని చేయాలనేది నా కోరిక. అటువంటి అప్పుడు ఈ విధంగా అన్నప్పుడు ఇప్పుడు నాకు కూడా ఏమనిపిస్తుంది, అరే ఇప్పుడు అరే రవీందర్ రెడ్డి కూడా రెడ్డి అంటే ఏంది? రెడ్డి అంటే పరదేశస్తుడా? రెడ్డి అంటే ఏమన్నా పాకిస్తాన్ నుంచి ఊడిపడ్డా? అరే ఇక్కడ అన్ని కులాలు ఉన్నాయి, ఈ కులం ఒకటి ఉంది, అందరితో పాటు వీళ్ళు ఉన్నారు. నేనేమంటున్నంటే రెడ్లకు కూడా చెప్తున్నా, వాళ్ళు కూడా నోరు జారకుంటుండి, వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, వాళ్ళు కూడా ఏం చేయాలంటే పెద్దన్నలాగా ఉండాలి, కుటుంబ పెద్దలాగా, కుటుంబంలో ఒక పెద్ద అన్న పాత్ర పోషించాలి. ఎందుకంటే సహృదయంతో ప్రేమించడం నేర్చుకోవాలి. తర్వాత ఎవరిని కూడా చిన్నతనం చేసి, చిన్న చూపుగా చూసి, ఆ ధిక్కారం అనేటువంటిది ఏదైతుందో అది రాకుండా చూసుకోవాలి. అది రాకుండా చూసుకోవాల్సినటువంటి నేను రెడ్లకు కూడా చెప్తున్నా. నేను అదేలే
ఈ విషయం నేను యావత్తు రెడ్ల అహంకారాన్ని ప్రదర్శించవద్దు, దర్పాన్ని ప్రదర్శించవద్దు, దర్పాన్ని ప్రదర్శించొద్దు, ఔన్నత్యంతో జీవించడం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకరు తప్పు చేయడం వల్ల మిగతా వాళ్ళంతా నిందలకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి మీరు తప్పు చేయకుండానే ఉంటే ఆ నిందలు రావు కదా, ఆ అవకాశం దొరకదు కదా. అందుకే నేను ఏమంటున్నంటే రెడ్లు కూడా తమ ఆత్మగౌరవం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను రెడ్లకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే మిగిలిన వర్గాలకు కూడా దయచేసి ఆత్మాభిమానము, ఆత్మగౌరవం అన్ని కులాలకు ఉంటుంది, అట్లనే రెడ్లకు కూడా ఉంటుంది, రెడ్డి జాతికి కూడా ఉంటుంది. కాబట్టి మీరు జాతిని అనడం మంచిది కాదు. అట్లా అంటే మేము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాల్సి వస్తుంది, మేము కూడా పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగానే ఏ పోరాటాలు చేసినా అందరికి హక్కులు ఉంటాయి. నీ కులానికి హక్కులు ఉన్నట్టు నా కులానికి ఉంటాయి, నా కులానికి ఉన్నట్టు నీ కులానికి ఉంటాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఒక ఏది అట్రాసిటీ ఉంది, రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. అట్లనే అన్ని కులాలకు కూడా ఉండాలి ఇప్పుడు. అండ్ అట్లాంటప్పుడు కట్టడిగా ఉంటుంది. ఏ కులం ఇంకో కులం కూడా అనుకుంటుంటాడు, కులం పేరు మీద దూషించకుంటూ ఉంటాడు. ఏది అటువంటి చట్టం తీసుకురావాలంటున్నా. అగ్రకులాలకు కూడా ఒక చట్టం తీసుకురావాలి. ఎవడు పడితే ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దానివల్ల పెద్దోళ్ళం అవుతాం, గొప్పోళ్ళం అవుతాం. అంటే నేను ఆయనను ఎదిరించు, ఆయన అన్యాయాల మీద ఎదిరించు, ఆయన దుర్మార్గాల మీద ఎదిరించు, అతని అవినీతి మీద ఎదిరించు, అతని అక్రమాల మీద పోరాటం చేయి. కానీ నువ్వు కులాన్ని, రెడ్డి జాతిని మాత్రము అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. మేము ఎంతకైనా పోరాటాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగానే తెలియదు. సార్, థ్యాంక్ యూ. మనిషి గౌరవించడం అనేది చాలా ప్రధానమైంది. ఎక్కువలు తక్కువలు, సంపద, ఇది మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత ఆ సామాజిక రాజకీయ పరిస్థితులు అవి ఒక్కొక్క దేశంలో ఓ రకంగా ఉన్నది. అది మన దేశంలో ఈ రకంగా ఉన్నది. అయితే కులం అనేది ఇండియాలో మాత్రమే కనబడుతున్న ఒకానొక విషయం ఇది. దీని తీవ్రత ఎట్లా ఉన్నది అనేది అందరి అనుభవంలో ఉన్నదే. చట్టం ముందు అందరూ సమానమే. వారి కులాన్ని బట్టి, అధికారాన్ని బట్టి కొందరు ఎక్కువ, కొందరు తక్కువ కాదు. మొదలు మనుషులుగా మారి మనుషులుగా పరస్పరం గౌరవించుకుంటే కనుక ఇలాంటి వివాదాలకు, ఇలాంటి చర్చలకు, తిరోగానాంశాలకు తావు ఉండదు, ఉండే అవకాశం కూడా రాకూడదని కోరుకుందాం. థ్యాంక్ యూ.